సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కలెక్టర్లు ఎస్పీలతో ఇదే తొలి సమావేశం. ఈ సమావేశంలో ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులపై చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో గ్రామ సభలపై కలెక్టర్లకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కలెక్టర్లు ఎస్పీలతో ఇదే తొలి సమావేశం. ఈ సమావేశంలో ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులపై చర్చించనున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా రోజు గంట సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలతో పాటు ప్రధాన శాఖలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రధానంగా రేషన్ కార్డు దరఖాస్తులతో పాటు డబుల్ బెడ్రూమ్ గృహాలు వంటి సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించనున్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి పథకాలపై కూడా సమావేశం సాగనుందని మాత్రం సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నాక మొదటిసారి ప్రధాన శాఖల పనితీరుపై కూడా సమీక్ష చేస్తారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను కూడా ఎలా అమలు చేయాలనే దానిపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో కూడా భేటీ అయ్యారు. మరోవైపు ఈ రోజు కూడా ఇటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా సమావేశమైన నేపథ్యం ఉంది. ఇంతకంటే ముందే కూడా ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించి కూడా బదిలీలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్, అదేవిధంగా మంత్రులు అందరితో కలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ప్రధాన ఏజెన్సీ కూడా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా వాడవాడల 8 రోజుల పాటు ఈ నెల 28 నుంచి కూడా జనవరి 6వ తారీఖు వరకు కూడా 8 రోజుల పాటు కూడా ప్రజావాణి నిర్వహించే దిశలో కూడా కార్యాచరణపై కసరత్తు చేయనున్నారు. ప్రజా సమస్యలను కూడా ఇప్పటికే ప్రజావాణికి ఇటు ప్రగతి భవన్ కి సంబంధించి కూడా ప్రగతి భవన్ లో ప్రజావాణికి ఇచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఇది విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భాగంగానే ఇటు ఈ రోజు కూడా కలెక్టర్లకు దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం చూస్తూ ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా ఇటు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు మహిళలకు, ఈ 2 పథకాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ఇక మిగిలిన సంబంధించిన హామీలను కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ హామీలు కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా 100 రోజుల్లోపే ఈ హామీలన్నీ కూడా అమలు చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మొదటిసారిగా కూడా కలెక్టర్లను, అదేవిధంగా ఐపీఎస్ లను కూడా పిలిపించుకొని ఇటు సచివాలయంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులంతా కూడా భేటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఇదిలా చూసుకుంటే మాత్రం ఈ నెల 28వ తేదీ నుంచి కూడా వచ్చే జనవరి 6వ తేదీ వరకు మొత్తం 8 రోజుల పాటు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రజా పాలనకు సంబంధించి కూడా గ్రామ సభలు నిర్వహించాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులో కూడా రోజుకు 2 చొప్పున కూడా అధికారులు బృందాలు కూడా పర్యటిస్తాయి. ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు 11 గంటలకు కూడా ఇటు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి మంత్రులతో పాటు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఐపీఎస్, అదేవిధంగా ఐఏఎస్ కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.